సో ఇదే అంశానికి సంబంధించి అంటే అల్లు అర్జున్ అంశానికి సంబంధించే డిఫరెంట్ టర్న్స్ తీసుకుంటుంది కేస్. సో పోలీస్ ఎలా యాక్ట్ చేస్తున్నారు, నాంపల్లి కోర్టు ఎలా యాక్ట్ చేస్తోంది, అండ్ అలాగే హైకోర్టు ఎలాంటి డెసిషన్ చెప్పబోతోంది, వీటన్నిటికీ సంబంధించి ఇలాంటి టర్న్స్ అంటే పెరిఫెరల్గా కనిపిస్తుంది. ఆస్ట్రాలజికల్గా అల్లు అర్జున్ చార్ట్ ఎలా ఉంది, ఆయన ఇంత అమాంతం ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఆయన ఫీవర్ అట్లాగా కనిపిస్తూ ఉంటే, అండ్ ఇంకో విషయం ఇందాకే చెప్పుకున్నట్టు మనం ఢిల్లీ, పాట్నా, అలాగే బెంగళూరు నుంచి కూడా, లక్నో నుంచి కూడా ఫ్లైట్స్లో ఈరోజు సాయంత్రానికి అల్లు అర్జున్ అభిమానులు సాయంత్రం లేదా రాత్రి లోపల చేరుకుంటున్నారు. సో దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు హైదరాబాద్ చేరుకోబోతున్నారు. ఇవన్నీ అటుంచితే అసలు జ్యోతిషపరంగా అల్లు అర్జున్ చార్ట్ ఎలా ఉంది, ఇది సమగ్రంగా చర్చించడానికి మనతో ఉన్నారు గుంటుపల్లి సాయిరామ్ గారు, ప్రముఖ జ్యోతిష్యులు. నమస్కారం సాయిరామ్ గారు. సో ఇప్పటిదాకా జరిగిన డెవలప్మెంట్స్ అన్ని పెరిఫెరల్గా మీరు చూశారు గుంటుపల్లి సాయిరామ్ గారు. సో అసలు ఏంటి అల్లు అర్జున్ చార్ట్ ఏంటి? ఒక ఐకాన్ స్టార్ సడన్గా 12 గంటల 20 నిమిషాలకి ఆయన అరెస్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటివరకు చాలా వేగంగా జరిగిపోతున్నాయి అన్ని డెవలప్మెంట్స్. ఎక్కడ ఇది ఒక పద్ధతిగా ఒక ఏది ఆల్రెడీ ముందరే మాట్లాడుకున్నట్టుగా చెంచల్ కూడా జైలుకి ఆయన కాసేపట్లో తరలించబోతున్నారు, వైద్య పరీక్షలు కూడా ఉంటాయి అనుకోండి. అసలు ఆయన చార్ట్ ఎలా ఉంది? అంటే వికీపీడియా యొక్క సహాయం తీసుకోవడం జరిగింది వాసుదేవన్ గారు. కొన్ని చోట్ల ఏప్రిల్ 8, 1982 ఉంది. ఇంకొక దాంట్లోనే లోపలికి వెళ్ళినప్పుడు ఓపెన్ చేసినప్పుడు ఆ ఫైల్ 83 అని కూడా ఉంది. 2 రకాలుగా కూడా చూడటం జరిగింది. ఎట్లా చూసినా కూడా ఏప్రిల్ 8, 82 అని ఒక డేటా ఉంది, ఏప్రిల్ 8, 1983 అని ఒక డేటా ఉంది. రెండిటి ప్రకారాలు చూసినా కూడా అల్లు అర్జున్ గారికి ఎలాంటి ఇబ్బంది లేదు. హైకోర్టు నుంచి ఇంటరీమ్ రిలీఫ్ అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ఆయనకి. ఆయనకి అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు, జైలుకి వెళ్ళే అవకాశాలు అయితే కనిపించడం లేదు. ఈ ఒడిదుడుకులు ఎందుకు వచ్చాయంటారు? అంటే ఒకటి వాసుదేవన్ గారు, ఎప్పుడైనా సరే ఈ శని, రాహు, కేతు సంచారాల వల్ల ఇటువంటి బంధన యోగాలు ఇటువంటివి ఏర్పడతాయి. ఆయనకి జాతక చక్రం మనం చూసుకున్నట్లయితే ఈ కుజుడు అనేటువంటి గ్రహం యొక్క దృష్టి ఈ రాహు మీద సంభవించింది. అందువల్ల ఇటువంటి వచ్చాయే తప్ప ఇది తాత్కాలికంగా ఇబ్బంది మాత్రమే. టీకఫ్లో తుఫాను, అంతకు మించి ఆయనకి ఏం జరగదు. అల్లు అర్జున్ గారు చాలా క్షేమంగా బయటకు వస్తారు. మనం ఈ 2 రకాల సంవత్సరాల సంబంధించి చూసినా కూడా చంద్రుడి నుంచి ఎక్కడా కూడా ప్రస్తుతం గోచారంలో అంటే ట్రాన్సిట్ లో శని యొక్క అష్టమ రాశి సంచారం అనేది జరగడం లేదు. కాబట్టి ఆయనకి ఏం కాదు, ఆయన చాలా త్వరగా బయటకు వస్తారు. ముందు ఇంకా ఘన విజయాలు కూడా సాధించబోతున్నారు. సింపుల్ గా చెప్పుకోవాలంటే ఈ దృష్టి దోషాలు, కొన్ని రకాల దోషాలన్నీ కూడా నశించిపోయి అల్లు అర్జున్ గారు ఇంకా విపరీతమైన ప్రఖ్యాతను సంపాదించబోతున్నారు. భవిష్యత్తులో ఆయన అంతర్జాతీయ అవార్డులు పొందేటువంటి సూచనలు కూడా ఈ జాతకానికి స్పష్టంగా ఉన్నాయి. ఎందుకనంటే నవాంశ చక్రంలో అంటే 2 సంవత్సరాలకు చూసుకున్నా కూడా మనం శుక్రుడు చక్కగా ధను రాశిలో ఉన్నాడు. ఆయనకి ప్రధానమైన బలం ఆయన యొక్క ధర్మపత్ని స్నేహారెడ్డి గారు. శుక్రుడు స్త్రీ కారకుడు, కడత్ర కారకుడు అంటే భార్య కారకుడు. అటువంటి శుక్రుడు ఎప్పుడైతే నవాంశ చక్రంలో ధను రాశిలో పడ్డాడో ఆమె పాతివ్రత్య మహిమ కలిగినటువంటి గొప్ప వ్యక్తిని రూఢి అవుతోంది. ఆమె యొక్క శక్తి వల్ల ఈయన సత్వరమే బయటకు వస్తారు. అంటే అసలు ఇలాంటి ఫ్లక్చుయేషన్స్ అంటే మీరు చూడండి, 2 ఏళ్ల క్రితం అంటే పుష్ప రిలీజ్ వరకు అల్లు అర్జున్ ఇది ఫ్రేమ్ వేరు, ఇప్పుడు వచ్చేప్పటికి ఇప్పుడున్న కటౌట్ వేరు. ఈ రెండిటికి మధ్య వేరియేషన్స్ ఆస్ట్రాలజికల్గా అంటే అంత సడన్ షిఫ్ట్ అంటే ఆయన అంటే తన నర్చర్ చేసుకున్న విధానానికి సహకరించిన, జ్యోతిషపరంగా సహకరించిన అంశాలేంటి? అంటే ప్రధానంగా ఈయన జాతకాన్ని మనం తీసుకున్నట్లయితే సూర్యగ్రహం యొక్క బలం అనేటువంటిది చాలా గొప్పగా పనిచేస్తోంది. అట్లాగే కుజుడి యొక్క బలము, రాహు యొక్క బలం కూడా ఈ జాతకానికి బలంగా ఉన్నాయి. అంటే రవి, కుజ, రాహు ఈ 3 గ్రహాల యొక్క అనుకూలత ఈయనకు ఉంది. ఇప్పటిదాకా మనం చూసింది కూడా ఒక ఎత్తు అండి వాసుదేవన్ గారు. ముందు ఈయన అంతర్జాతీయ అవార్డులు కూడా పొందబోతున్నారు. బహుశా భారతదేశంలో మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి నటుల్లో ఆస్కార్ అవార్డు పొందేటువంటి అవకాశం కూడా నటుడిగా ఈయనకే ఉంది.
ఓకే. కాబట్టి ఏమి దిగులు పడక్కర్లేదు. కొన్ని మధ్య మధ్యలో కొన్ని అవాంతరాలు వస్తూ ఉంటాయి, వాటి వల్ల దృష్టి దోషాలు పోతాయి తప్ప అంతకంటే ఏమి ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఈయన చార్ట్స్ మీరు చెప్పారు, 2 రకాల డేట్ ఆఫ్ బర్త్స్ ఉన్నాయి, 2 రకాల డేట్ ఆఫ్ బర్త్స్ని బట్టి కూడా మీరు చార్ట్ వేసుకొని చూసామంటున్నారు. ఇప్పుడు ఇటువంటి సిచ్యుయేషన్, ఈ బంధన యోగానికి వెనకాల రాజకీయపరమైన అంశాలు కూడా ఏమన్నా ఇమిడి ఉండటానికి సహకరించిన గ్రహాలు ఏమైనా ఉన్నాయా? అంటే నేను ఇందాక మీకు మనవి చేశాను, శని, రాహు, కేతు ఈ 3 గ్రహాల్లో ఏవైనా 2 గ్రహాలు జాయింట్ గా రివర్స్ మోషన్ లో అవి అంటే వ్యతిరేకమైనటువంటి గ్రహస్థితితో అవి పోతూ ఉన్నప్పుడు ఏ మనిషికైనా బంధన యోగం ఏర్పడుతుంది. పాండవులు లాంటి వాడు వనవాసం చేశారు, అంత మాత్రం చేత పాండవులు తక్కువైపోతారా? సాక్షాత్ పరమాత్మ స్వరూపుడు నారాయణమూర్తి అయిన శ్రీరాముడు వనవాసం చేశాడు 14 సంవత్సరాలు, అంత మాత్రం చేత ఆయనకి ఏమైనా తక్కువ అవుతుందా? ఏమీ కాదు. శని, రాహు, కేతు దోషాల వల్ల ఇటువంటి సంభవిస్తాయి. ఇలాంటివి సంభవించడం అనేది మహానుభావుల జాతకాల్లో మనకు కనపడుతుంది. అది కనపడడం వారి జాతకంలో ఉన్నటువంటి ఇతర దోషాలన్నీ పోయి వాళ్ళ ముందు ఇంకా కూడా అద్భుతంగా డెవలప్ అవడం అనేటువంటి చరిత్రలో నిరూపితమైన సత్యం. అదే అల్లు అర్జున్ గారి విషయంలో కూడా నిరూపితం కాబోతోంది. ఇంకొక అంశం అంటే మీరు అన్నారు అంతర్జాతీయ స్థాయిలో ఆయన అవార్డులు అందుకోవడానికి కావాల్సిన ప్లాట్ఫామ్ రెడీ అవుతోంది అని. అది ఇది అంటే ఎన్నేళ్ళు పట్టచ్చు, లైక్ ఇన్ ద డేస్ టు కమ్ అన్నట్టు మీరు చెప్పారు. ఎన్నేళ్ళు? అది 2 సంవత్సరాల వ్యవధిలో ఆయన అవార్డు పొందుతారు. 2 ఏళ్ల వ్యవధిలో? ఇప్పటి నుంచి 2 సంవత్సరాలు అంటే దాదాపు 24 అయిపోయింది కదండి, 25, 26 ఎండింగ్ లోపల. అంటే దేశవ్యాప్తంగా పుష్ప 2 తోటి ఒక ఫీవర్ అయినా అయితే తీసుకురాగలిగారు. మీరు గమనించుంటారు, ఇప్పుడు బాలీవుడ్లో గనక చూస్తే అదే రోజు పుష్ప 2 రిలీజ్ అయిన రోజే రిలీజ్ అయిన జవాన్ షారుఖ్ ఖాన్ మూవీ, అది ఆ రోజు 62 crores కలెక్షన్ చేస్తే ఉత్తరాదిలో ఈ సినిమా పుష్ప 2 హిందీ వర్షన్ 75 crores కలెక్షన్. అంటే కలెక్షన్ పరంగా కూడా ఆయన హీఈస్ అహెడ్ ఆఫ్ సూపర్ స్టార్స్ ఇన్ బాలీవుడ్. ఒకటే ఒక మాట అండి, ఇప్పుడు మనకి గొప్ప గొప్ప నటులు ఉన్నారు, నటరత్నాలు, మెగాస్టార్లు, పవర్ స్టార్లు, వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప నటులే, గొప్పవాళ్ళు నేను కాదన్నాం. కానీ అల్లు అర్జున్ మాత్రం కోహినూర్ లాగా నిలబడిపోబోతున్నారు నట చరిత్రలో. అది ఆ విషయాన్ని మనం అందరం జ్ఞాపకం పెట్టుకోవాలి. తెలుగు వ్యక్తిగా ఆయన ఎదుగుతున్న తీరుకు మనం అందరం కూడా గర్వపడాలి. సరే, ఆయన అభిమానులు చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారండి. ఆయనకి ఏమన్నా, ఇందాక మీరేదో ప్రస్తావన చేశారు దృష్టి దోషం అని, అది దాని నివారణకి ఏమేం చేయాలి? వాళ్ళు చేస్తారట, వాళ్ళు పాపం మెసేజ్లు పెడుతున్నారు సోషల్ మీడియాలో, పోస్టులు మెసేజ్లు పెడుతున్నారు. ఏమని? మేం చేసుకుంటాం, పరిహారాలు ఏమన్నా ఉంటే చెప్పండి, ఎవరైనా పెద్దవాళ్ళు పండితులు చెప్తారా అని అడుగుతున్నారు వాళ్ళు. అంటే ఆకలి ఏ వ్యక్తికైతే ఆ వ్యక్తి అన్నం తినాలి, ఏ వ్యక్తికైతే దోషం ఉంటుందో ఆ వ్యక్తే పరిహారం చేసుకోవాలి. అవి చాలా సులభ పరిష్కారాలు, కానీ అది ఇట్లా టీవీ ముఖంగా చెప్పేది కాదు. మాక్సిమం 50 రూపాయలు ఖర్చు అయితే ఎక్కువ. అటువంటి సులభ పరిష్కారాలు ఉన్నాయి. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సంప్రదించినప్పుడు నేను తెలియజేస్తాను. ఆయన కుటుంబీకులు ఎవరైనా మనం మీడియా ముఖంగా చెప్పడం అంత సబబు కాదని. అండర్స్టాండ్ అండి. ఏంటంటే శాస్త్రానికి కొన్ని సంప్రదాయాలు ఉంటాయి, నేను వాటిని గౌరవిస్తాను, నేను మీడియా ముఖంగా చెప్పమని కూడా అడగను. బట్ వాళ్ళు అడిగారు కాబట్టి జస్ట్ నేను ఐ హావ్ షేర్డ్ విత్ యూ. సో ఖచ్చితంగా వాళ్ళు ఇది చూసిన తర్వాత సంప్రదించవచ్చు. రెండోది, ఇప్పుడు ఈ 12 గంటల 20 నిమిషాలు ఏంటిది? ఆ టైంకి ఉన్న ప్రాముఖ్యత పదే పదే టైమ్ అండ్ అగైన్ సోషల్ మీడియాలో చెప్తున్నారు. 12 గంటల 20 నిమిషాలకి పోలీస్ హ్యావ్ స్టెప్డ్ ఇన్ టు అల్లు అర్జున్స్ హౌస్. అంటే ఆ 12 నుంచి 12:20 మధ్య ఉన్న కాలం చెప్తానండి. మధ్యాహ్న ముహూర్తాన్ని ఎప్పుడైనా కూడా మెడసర లగ్నం అంటారు. మెడసర లగ్నం అంటే అర్థం ఏంటి? కరెక్ట్ గా సూర్యుడు భూమి నడినెత్తి మీదకి వస్తాడు, అంటే సరిగ్గా మిడ్ పాయింట్ కి వస్తాడు. ఇంగ్లీషు తెలుగు మాటల రెండింటి యొక్క సమన్వయంతో ఏర్పడిన మాటయే మెడసర లగ్నం అని. మెడసర లగ్నం అనేది చాలా మంచిది. ఆ సమయంలో ఆయన అరెస్ట్ అయ్యారంటే దీర్ఘకాల బంధన యోగాలు, అలాగే జ్యుడిషియల్ రిమాండ్ పోవడాలు ఇలాంటివి కూడా ఏముండవు. ఆయన చాలా సత్వరమే బయటకు వస్తారు, చూడండి. రైట్, థ్యాంక్ యూ గుంటుపల్లి సాయిరామ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, గుంటుపల్లి సాయిరామ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఈ బంధన యోగం అనేది కేవలం తాత్కాలికమే. పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది ఇలాంటివి ఎదుర్కొన్న వాళ్ళు ఉన్నారు. గొప్ప గొప్ప విజయాలు సాధించినప్పుడు దాని సబ్సిక్వెంట్గా వచ్చే దృష్టి దోషాల పర్యవసానంగా ఏర్పడేవి.
రాజకీయపరమైన కారణాలు ఉండటానికి ఆస్కారం ఉన్న అంశాలు కూడా ఆయన ప్రస్తావన చేశారు. రాహు, కేతు, శని ఈ 3 గ్రహాల్లో ఏ 2 గ్రహాలు వ్యతిరేక అపసవ్య దిశలో నడిచినప్పుడు ఇటువంటిది వస్తుంది. బట్ అల్లు అర్జున్ ఈజ్ ఫార్చునేట్ ఇనఫ్, ఎందుకంటే ఆయన దాన్ని చాలా స్వల్ప వ్యవధిలో